విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక, సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ధి చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026. కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్, ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి ఫలించింది.
2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్తవలస, కిరండూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్తవలస, కిరండూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్తవలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వే శాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రాభివృద్ధికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్ 1వ తారీఖు నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి ట్రైన్స్ కావాలి అనే దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం కన్స్ట్రక్టివ్ మోడ్ లో పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ, సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ని పెట్టడం, అలాగే ఏడీఆర్ఎంని పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలని ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు. జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డంబ్లింగ్,
విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. విశాఖ నగరానికి ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మనం ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జీఎం జనరల్ మేనేజర్కి నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది. అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న డంబ్లింగ్, 3, 4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ధి, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక రంగాల్లో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.